ప్రభువునందు యవనస్తులైన యవన కుమారులకు కుమార్తెలకు నా హృదయపూర్వక మరణాత. మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. యవనస్తులారా, ఇది మీకు న్యాయమా అనే వీడియో చేయటానికి కారణము, మీరు క్రీస్తునందు బలవంతులు కావాలని, క్రీస్తు మీపై ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఏ స్థితిలో మీరున్నా, ఏ పనిలో మీరున్నా, ప్రభు మీకు ఇచ్చిన వరుసను బట్టి, ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు సేవలు కొనసాగాలని అత్యంత ఆసక్తితో ఈ వీడియో చేయుచుండగా, మరి మీరు ప్రభు సేవలో పాలు పొందాలని ఆశపడుచు మిమ్మల్ని హెచ్చరించున్న వాక్యాన్ని బట్టి, యవన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మీకు ప్రత్యేక స్థానం ఉందని గమనించండి. పరిశుద్ధ గ్రంథములో, కీర్తన గ్రంథంలో 144 అధ్యాయము 12వ వచనంలో ప్రభువు చెప్పారు, యవనస్తులు మరి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, యవన కుమార్తెలు మూల కంబముల వలె నగరుకు చెక్కబడిన కంబముల వలె ఉన్నారని ప్రభువు సెలవిచ్చారు. గనుక ఒక నగరుకు ఆధారము స్తంభములే. అలాగే సంగమనే నగరుకు, సంగమనే ఈ యొక్క రమ్యమైన పట్టణానికి మీరు ఆధారులుగా ఉండాలని, ఆధారం కావాలని ప్రభు యొక్క ఆపేక్ష ఉన్నది. అలాగే ఇంకా మనం లోతుగా ధ్యానిస్తే యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 28వ వచనంలో, యవ్వనస్తుల మీదను కూడా నా ఆత్మను కుమ్మరింతును అని ప్రభువు తెలియపరిచారు. గనుక యవ్వనులు కూడా ఆత్మపూర్ణులు కావాలి. మరి మోషే శిష్యుడైన యెహోషువ గారి వలె, అలాగే ఏలియా శిష్యుడైన ఎలీషా వలె యవనస్తులు ఈ దినాలందు ఆత్మపూర్ణులు కావాలని ప్రభు యొక్క అత్యాశ. ఇక మూడోదిగా మనం గమనిస్తే, పరిశుద్ధాత్మను పొందిన యవనస్తులు యవన కాలమును కాడి మోయాలని దేవుని వాక్యం చెబుతూ హెచ్చరిస్తూ ఉంది. విలాప వాక్యముల 3వ అధ్యాయము 27వ వచనంలో యవనుల కాడి రాయబడింది. మరి భారమంతా యవనులే మోయాలి గనక కాడి మోయట వారికి మేలు అని ప్రభు వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఇక మనం జ్ఞాపం చేసుకుంటే, బైబిల్ మిషన్ బయలుపరిచిన దేవదేవుడు అందించిన దేవదాసయ్య గారు చెప్పిన ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవచ్చు. అదేమనగా, యవ్వన బిడ్డలు బైబిల్ మిషన్కు నాడి మండలం వంటి వారని తెలియపరిచారు. దేహానికి నాడి మండలం యొక్క ప్రాముఖ్యత మీకెంతో అవసరమో మీకు తెలిసిన వారు ఉన్నారు మీరు. కనుక బైబిల్ మిషన్కు యవ్వన బిడ్డలు కూడా నాడీ మండలం వంటి వారు అని తెలియపరిచారని మనం గమనించవచ్చు. ప్రియులారా, కనుక మరి మీరు ఏ స్థితి నుంచి రక్షణలోనికి వచ్చారో, మీ కొరకు మీ యొక్క చిన్న చిన్న గ్రామములో ఒకనాడు ఏ దైవదాసులు, దాసురాండ్రు, ఏ సంఘము, ఏ సంఘ పెద్దలు ప్రార్థించి కన్నీరు కార్చారో, వారిని బట్టి మీరు ఆశీర్వదింపబడి ఈనాడు ఆయా పట్టణాలలో, ఆయా దేశాలలో ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండట దైవ కృప, దైవ దీవెనని మీరు గమనించినందుకు మీకు హృదయపూర్వక మరణాత తెలియపరుస్తున్నాను. కానీ మీరు ఇతర ప్రదేశాల్లో ఉండి, ఇతర పట్టణాల్లో ఉండి కొంతమంది ప్రభువుని విడిచిపెట్టుట చాలా బాధాకరము. మీ తల్లిదండ్రులు, మీ పెద్దలు క్రీస్తునందు బలవంతులుగా జీవించినప్పుడు వారి యొక్క ప్రార్థనా ఫలమును, సంఘ ప్రార్థనా ఫలమును అనుభవించి మీరు ఆధిక్యత పొందుకుని ఈనాడు పట్టణాల్లో చేరి మంచి ఉద్యోగాలు చేస్తూ యహలోక సౌఖ్యాలు అనుభవిస్తూ క్రీస్తును మరిచిపోవుట, సహవాసాన్ని కోల్పోవుట చాలా తప్పు అని ప్రభువునందు మిమ్మల్ని ప్రేమతో హెచ్చరించున్నాను. ఒకటవదిగా సహవాసుల్లో ప్రభువు తట్టు తిరగండి. రెండవదిగా, మీరు సహవాసులో ఉన్న కొంతమంది యవనస్తురాండ్రు ఆయా ప్రదేశాల్లో ఉన్న ఘనమైన రమ్యమైన మందిరాలలో, గొప్ప గొప్ప మందిరాలలో మీరు పాల్గొని సేవలో కొనసాగుట ఆశీర్వాదకరము.
మరి అభినందనీయము. కానీ విమర్శాత్మకమైన మరి సమస్య ఏంటంటే, మీరు ఏ యొక్క గ్రామాల్లో రక్షించబడ్డారో, మీ బాల్యకాలం మొదలుకొని మీ యొక్క విద్యాభ్యాసము, మీ ఆరోగ్యము, మీ యొక్క ఉద్యోగ విషయంలో కన్నీరు కార్చిన దైవదాసులము, దాసుడాండను, అలాగే సంఘమును, ఆ మందిరమును, ఆ గ్రామ రక్షణ కొరకైన ఆ పరిస్థితిని మర్చిపోవుట చాలా బాధాకరము. గనుక చాలా జాగ్రత్త. ఈ భారం నీ మీద ఉందని గమనించు. మీరు ప్రభువునందు బలవంతులని మొదటి యోహాను పత్రికలో యోహాను గారు సెలవిచ్చారు కదా. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారని సెలవిచ్చారు కదా. కనుక మరి ఉన్నతమైన పట్టణాల్లో, ఉన్నతమైన మందిరాల్లో సహవాసులు పాల్గొనుచున్న యవనుడా, యవన కుమార్తె, మీరు విడిచి వచ్చిన చిన్న గ్రామాల్లో ఆ దైవజనుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి శ్రమల తట్టు ఒక్కసారి మనసు ఉంచండి. అలాగే ఆ మందిరం తట్టు చూడండి. మీ కొరకు కన్నీరు కార్చిన ఆ సంఘ బిడ్డల తట్టు చూడండి. ఆ సంఘ వృద్ధి కొరకు మీ వంతుగా ఏం చేయగలరు, ఆ కార్యాలు మీరు చేయుట మీకు ఆశీర్వాదకరము. జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడైన పౌలు గారు బైబిల్లో రాయించారు. తిమోతి గారిని హెచ్చరిస్తూ ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. నా నిజ కుమారుడిని తిమోతి అని ప్రశంసించారు ఆయన. ప్రియులారా, మరి తిమోతి యొక్క విశ్వాసానికి మూల పునాది అవ్వ అయిన లోయి విశ్వాసము, తల్లి అయిన యునికే విశ్వాసం అని మనం గ్రహిస్తూ ఉన్నాం కదా. కనుక మీరు సంపూర్ణులు కావాలని ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారు. అయ్యా, అలాగే గమనిస్తే నాకు ఒక చిన్న అనుభవం తెలుసు. నాకు తెలిసిన హిందూ యవనస్తుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇతర ప్రదేశాల్లో జాబ్ చేస్తున్నారు. ఆయన మరి ఏటేటా తన గ్రామానికి వచ్చి వారి మత సంబంధమైన ఒక కార్యక్రమాన్ని ఆ యవనస్తుడు జరిగిస్తాడు. ఆ గ్రామంలో అందరూ బలహీనులే, చిన్నవారే గనుక ఇప్పుడు ఒక స్థితిలో ఆయనను దేవుడు దీవించాడు. గనుక ఆయన మరి తన యొక్క భక్తిని బట్టి తన దేవతారాధన జరిగిస్తూ ఉంటాడు. సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి. కానీ క్రీస్తునందున మీరు మీ యొక్క దైవ సేవకుని, మీరు ఎదిగిన దీవించబడిన సంఘాన్ని, దైవ సేవకుని యొక్క మరి సేవను గుర్తించకుండా ఇక మాకు సంబంధం లేదు అన్నట్టు ఉండటం చాలా బాధాకరమని ప్రభువును మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులారా, కానీ ఈ శిఖనైనా సరే మీరు సహవాసంలో కొనసాగండి. క్రీస్తులో బలవంతులు కండి. వేరే ప్రదేశాల్లో సాక్షులుగా ఉండండి. కానీ మీరు విడిచిపెట్టి వచ్చిన ఆ దైవ సేవకుని కుటుంబాల తట్టు, ఆ చిన్న సంఘము తట్టు, ఆ మందిరం యొక్క పనుల తట్టు, అలాగే గ్రామ రక్షణ తట్టు మీ వంతుగా మీరు ఏం చేయగలరు? ప్రార్థన సహాయమైనా, ప్రభు మీకు ఇచ్చిన తలాంతులు ఏ సహాయమైనా సరే ఏం చేయగలరు? ప్రభువుని అడిగే పనిలో పాల్గొనాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది మరి హెచ్చరింపే కానీ గద్దింపుగా మీరు స్వీకరించొద్దని మీకు మనం తెలియపరుస్తున్నాను. యవనస్తులను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.